హైదరాబాద్లోని కుకుట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కొత్త హంగులు సమకూరనున్నాయి. ఆధునికత సదుపాయాలతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రభుత్వ విపోపట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, కలెక్టర్ మను చౌదరి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేసిన విప్ డిజిటల్ విద్యపై పట్టు సాధించాలని సూచించారు. ఇక్కడ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ చాలా బాగా నడుస్తాం. మా కుక్కట్పల్లిలో జరుగుతున్న విద్యార్థులు ఏంటంటే సార్ టాప్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వస్తారు సార్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అంత బ్రహ్మాండంగా విద్యార్థులు ఇస్తున్నాం. నేను మహేంద్ర రెడ్డి అన్న నువ్వు చెప్పి చైర్మన్ అయిన నుంచి ఇప్పటి వరకు నీ పేరు ఖచ్చితంగా అన్ని బోర్డుల మీద పేరు ఉందన్న. ఏ గవర్నమెంట్ అనగా నీ పేరు తిరిగింది. నాకు ఒక 4 acres ల్యాండ్ రక్ పార్క్లో మీరు కేటాయించినట్టుంటే పోలీస్ స్టేషన్ పక్కకు ఇదే పేరు పండు జూనియర్ కాలేజ్ కేటాయించారు. ఆ పండు ధర కట్టినట్టుంటే డిగ్రీ కాలేజ్ ఒక 4 acre బ్రహ్మాండంగా అవుతుంది. వాళ్ళకు ఒక 4 acre ఇస్తే బ్రహ్మాండమైన వాతావరణంలో డిగ్రీ కాలేజ్ రాబోతా ఉంది. చాలా కష్టపడి తీసుకొచ్చాను నేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా పేద విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ కాలేజీతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్య పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారు కూడా ఎడ్యుకేషన్ వారికి ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అవకాశం వచ్చినా కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి విద్యాపరంగా పేదోళ్ళకు అందియాలని చెప్పి ముఖ్యంగా సిటీ ప్రాంతంలో కాకుండా ఇలా రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ రావడం కూడా జరుగుతున్నది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి డిగ్రీ కాలేజీలు కానీ చదవాలంటే విద్యార్థులు వెనుక ముందు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రైవేటు స్కూళ్ళతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీలతో పాటు గవర్నమెంట్ కాలేజీలు కూడా పెద్ద ఎత్తున మరి ముందుకు రావడం కూడా జరుగుతున్నది. Today we all feel very happy to see that the infrastructure which is needed for this college has come up in such a beautiful way. Last time when I visited, there were certain requirements that the college had expressed through their principal, and we had assured from the government side that we will definitely take this forward in ensuring that this becomes a better learning place. So today we have inaugurated 4.95 crores worth building under PM Usha, as well as laid the foundation stone with 2.84 crores under DMFT for construction of the second floor.